పారాచూట్లో ఆయన కిందకు వచ్చేస్తున్నాడు. మెల్లిగా పారాచూట్ దిగుతుంది. ఈయన మేఘాల కంటే చాలా పట్టి ఆయన ఏ ప్రాంతంలో దిగుతున్నాడనే విషయం ఆయనకు తెలియదు. కానీ ఆయనకు ఒకటి గెస్ట్ చేశాడు, ఏంటంటే నేను హిందూ మహాసముద్రంలో దిగిపోతున్నానని మనకు గెస్ట్ చేశాడు. ఎందుకంటే వాళ్ళు ట్రావెల్ చేసేటప్పుడు వాళ్ళకి తెలిసి ఒక ఐడియా ఉంటుంది కదా, ఎక్కడ ఏ ప్రాంతంలో ఉన్నారంటే వాళ్ళ ఐడియా ఉంటుంది. వాళ్ళకి ఆ ఐడియాని బట్టి హిందూ మహాసముద్రంలో దిగిపోతున్నాను అనుకున్నాడు. ఆ రోజు దేవునికి తను అప్పగించుకుంటున్నాడు, ప్రార్థన చేసుకుంటున్నాడు. దేవా, ఇదే ఆఖరి రోజు అయితే నా పాపమును క్షమించి నన్ను నీ రాజ్యంలోకి చేర్చుకోమని ప్రార్థన చేస్తూ పారాచూట్ మీద దిగుతూ మేఘాలు కిందకి రాగానే తాను అనుకున్నట్టుగానే హిందూ మహాసముద్రంలో దిగిపోతున్నాడు. సో కాబట్టి నాకు ఇంకే నిరీక్షణ లేదు అని అనుకుంటూనే ప్రార్థన పడు కాబట్టి దేవుని ప్రార్థన చేసుకుంటే ఏదైనా అవకాశం ఉంటే దేవుడు చేయగలడానికి ఒక నిరీక్షణ కూడా, ఒక విశ్వాసం కూడా ప్రక్కన ఉంది. ఓ ప్రక్కన ఒకవేళ దేవుని చిత్తమేమో ఈ రోజు ఇలా చనిపోవడం అని తను ఒక ప్రక్కన సిద్ధపడుతున్నాడు, మరో ప్రక్కన దేవుని ప్రార్థన చేస్తున్నాడు సహాయం కోసం. ఆయన అలాగ సముద్రంలో దిగుతూ ఇంకా ఒక 10 అడుగులు ఉందనగా కళ్ళు మూసుకున్నాడు. ఎందుకంటే చూస్తుంటుండగానే తను నీటిలో దిగిపోలేదు కాబట్టి కళ్ళు మూసుకుని అలా దిగుతున్నాడు. ఆయన ఆలోచిస్తుంది ఏంటంటే నా కాళ్ళకి నీళ్లు తగులుతాయి చల్లగా, అప్పుడు ఇంకా నా పని అయిపోయినట్టే, నేను మరి చనిపోతాను అని అనుకుంటున్నాడు. అలా దిగుతూ ఉంటుండగా కొద్ది సమయానికి ఆయన కాళ్ళకి గట్టిగా తగిలింది. నీళ్లు తగలలేదు కానీ గట్టిగా ఒక దెమ్మలా తగిలేసరికి కళ్ళు తెరిచి చూస్తారు. ఒక చిన్న దెమ్మ ఉంది అక్కడ, చిన్నదే, చాలా చిన్న దెమ్మ అక్కడ ఉంది. ఆ దెమ్మ మీదకి ఆయన దిగాడు. దిగిన తర్వాత వాళ్ళ దగ్గర ఎప్పుడు కూడా ఒక ఎర్ర బట్ట ఉంటుంది అంటే, వాళ్ళ దగ్గర ఎప్పుడు కూడా ఒక ఎర్ర బట్ట ఉంటుంది. ఆ ఎర్ర బట్ట ఊపుతున్నాడు అనమాట. ఇట్లాంటి క్లాత్ ఒకటి ఉంటే టవల్ లాంటిది, అది ఊపుతూ ఉంటాడు. ఇలా చేయి పైకెత్తి ఊపుతూ ఉండాలి. ఎక్కడన్నా ఈ భారతదేశానికి సంబంధించినటువంటి షిప్పులు వెళుతూ ఉంటాయి సముద్రంలో. షిప్పులు ఎవరన్నా వెళుతూ ఉంటుంటే చూసి రక్షిస్తారని ఆయన ఊపుతూ ఉన్నాడు. అట్లా ఊపుతున్నాడు. చెయ్యి లాగింది, చెయ్యితో ఊపాడు. చాలా గంటలు అట్లా ఊపాడు. ఆయనకి ఏమాత్రం ఓపిక చేతుల్లో లేదు. చేతుల్లో కింద పెట్టి ఇలాగ అంటున్నాడు. అలాగే చాలా సమయం అయిపోయిన తర్వాత చాలా దూరంలో ఒక హెలికాప్టర్ వెళుతూ ఉంది. అందులో ఇద్దరు ఉన్నారు హెలికాప్టర్లో. ఒక బైనాక్యులర్ పట్టుకుని ఒక అతను మొత్తం సముద్రం అంతా చూస్తున్నాడు. ఎందుకంటే కొన్నిసార్లు మన ప్రాంతంలో హిందూ మహాసముద్రంలో వేరే దేశాల షిప్పులు వస్తాయి, వితౌట్ పర్మిషన్ కూడా వస్తూ ఉంటాయి. అవన్నీ చెక్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు చూస్తూ ఉన్నది సముద్రాన్ని పరిశీలన చేస్తుండగా ఈ చిన్న బట్ట మొత్తానికి అది మూవ్ అవుతున్నాడు. ఆ రెడ్ క్లాత్ పంపించింది ఆయనకి. సో వెంటనే పైలట్కి చెప్పి టర్న్ చేయమని చెప్పి అట్లా తీసుకుని రాగానే అప్పుడు వాళ్ళు గుర్తుపడతారు. వాళ్ళు ఇండియన్ పైలట్సే, ఈయన కూడా ఇండియన్ పైలటే. వాళ్ళు వెంటనే గుర్తుపట్టి, అరే మన పైలటే ఇట్లాగా ఫ్లైన్ చెడిపోయినట్టుందని పలకరించి, ఈయన చాలా పెద్ద ఎక్స్పీరియన్స్ పైలట్, ఈయన ఈ సముద్రంలో ఉన్నటువంటి వాళ్ళు గౌరవించి మొత్తానికి మన సైలస్ గారే ఈయన అని చెప్పి ఆయన్ని గౌరవిస్తారు, శాల్యూట్ పడతారు. సరే సార్, మేము ఒక తాడు ఇస్తాము, ఆ తాడు పట్టుకుంటే మేము మిమ్మల్ని పైకి లాగుతాము అని చెప్తాను. ఆయన అంటాడు, నేనేం పట్టుకోలేను, నా చేతుల్లో శక్తి అంతా కోల్పోయాను నేను, కాబట్టి నేను పట్టుకోలేను అంటాడు. అయితే వాళ్ళు అంటారు, మేము ఏం చేయలేము, మీరు పట్టుకోలేకపోతే మేమైతే ఏం చేయలేము అని వాళ్ళు చెప్తారు. అయితే చివరికి ఆయన ఒక వాక్యాన్ని గుర్తు చేసుకుని, యెషయా 40:31 గుర్తు చేసుకుని, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము. ఎంత అద్భుతమైన మాట అండి. ఆ మాట గుర్తు చేసుకుని నూతన బలాన్ని పొందుతాడు. దేవుని దగ్గర సంపాదించుకుని సరే నేను గట్టిగా పట్టుకుంటాను అని చెప్పేసి వారు ఇచ్చినటువంటి తాళ్ళు
గట్టిగా పట్టుకొని ఉన్నప్పుడు వాళ్ళు పైకి ఆయన్ని తీసుకుని హెలికాప్టర్లోకి తీసుకుంటారు ఆయన్ని. ఎప్పుడైతే ఈ హెలికాప్టర్లోకి వెళ్ళిపోతాడో అప్పుడు దేవుని చేత ఆజ్ఞాపించబడినటువంటి ఒక పెద్ద చేప అక్కడి నుంచి నీటిలో మునిగిపోతాడు. హల్లెలూయా. చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపరుస్తారా? ఇది మరి సైలస్ అనేటువంటి పైలట్ జీవితంలో జరిగిన ఒక అద్భుతమైనటువంటి చాలా దేవుని ఆజ్ఞకి అలాగా సృష్టిలో పడతాడో చూడండి. నిజంగా ఇవన్నీ